హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ టమాటా పప్పు. ఇంట్లోనే ఈజీగా తేలికగా ఈ టమాటా పప్పుని ఎలా రెడీ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నేను టమాటా పప్పు కోసం ప్రెషర్ కుక్కర్ని తీసుకొని 150 గ్రామ్స్ వరకు పప్పుని తీసుకోవాలి. పప్పుని చక్కగా వాష్ చేసి తీసుకోవాలి. టమాటా పప్పు కోసం ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ని కట్ చేసి వేసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఒక 5 or 6 చిల్లీస్ని మన కారానికి తగ్గ మనం కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు రెబ్బలు కొన్ని యాడ్ చేసుకున్నాను. పసుపు 1 టీ స్పూన్, ఆయిల్ ఒక 1/2 టీ స్పూన్. ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. పప్పుని ఒకసారి కలుపుకొని ప్రెషర్ కుక్కర్ పైన మూతను పెట్టుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3-4 విజిల్స్ తర్వాత ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, పప్పు అంతా చక్కగా కుక్ అయిపోయింది. పప్పుని ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని పప్పునంతటిని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై కళాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోకి కొన్ని పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు. పోపులన్నీ చిటపటలాడాక మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలి. 2 ఎండుమిర్చి తుంచి యాడ్ చేయాలి. కరివేపాకు రెబ్బలు కొన్ని యాడ్ చేసుకొని ఇంగువను ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. పోపు అంతా చక్కగా వేగాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న టమాటా పప్పుని ఈ తాలింపులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే టమాటా పప్పు రెడీ అయిపోతుంది. చివర్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, ఇంట్లోనే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.